నవ్య న్యూస్ కు స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ అన్ని చర్యలు చేపడుతోంది. చీరాల రైల్వే స్టేషన్ సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. రాష్ట్ర బడ్జెట్ లో చేనేతల కేటాయింపుపై స్పందించిన రాష్ట్ర చేనేత జనసమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు. బడ్జెట్ లో 750 కోట్లతో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల రైల్వే స్టేషన్ ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సందర్శించారు. వార్షిక తనిఖీలో భాగంగా రైల్వే స్టేషన్ సందర్శించిన ఆయన స్టేషన్ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్ట్ కమాండర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు గాను రైల్వే శాఖ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ను విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ ఆనంద్ కుమార్ పటేల్ తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్ సముదాయంలో నూతనంగా నిర్మించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోస్ట్ కమాండర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్ సముదాయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అలాగే స్టేషన్ సమీపంలోని ఉన్న రైల్వే క్రాసింగ్ పాయింట్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు విజయవాడ సెక్షన్ లో రక్షణ ఏర్పాట్లు, స్టేషన్లలో అభివృద్ధి పనుల ప్రగతి కూడా పరిశీలించామన్నారు. విజయవాడ డివిజన్ అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. So today we are carrying out scheduled inspection of Gurur to Vijayawada section, and we started from Gurur, and during the inspection we are carrying out the safety checks of various aspects, and not only the safety but also the passenger facilities and the upcoming development of the station, that plan, the progress of those works are being reviewed, and whatever support is required to the division, that also will be extended. It takes time, the planning, the finalization of contract. Once the work starts, then it will be done at very fast pace. Don't worry. You see, some buildings have already come up, so now it will move at fast pace. రాష్ట్ర బడ్జెట్ లో చేనేతల కేటాయింపుపై రాష్ట్ర చేనేత జనసమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు స్పందించారు. చేనేతలకు మేలు చేస్తారని నమ్ముకున్న కూటమి ప్రభుత్వంలో చేనేతలకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదన్నారు. చేనేత రంగ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి అధ్యయనం చేసి చేనేత రంగం అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. బడ్జెట్ లో 750 కోట్లు ఏమాత్రం తగ్గకుండా సవరణ బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వం చేనేతలపై నిజమైన ప్రేమను చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో చేనేతల కేటాయింపుపై రాష్ట్ర చేనేత జనసమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు స్పందించారు. చేనేతలకు మేలు చేస్తారని నమ్ముకున్న కూటమి ప్రభుత్వంలో చేనేతలకు ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదన్నారు. చేనేత రంగ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి అధ్యయనం చేసి చేనేత రంగం అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. బడ్జెట్ లో 750 కోట్లు ఏమాత్రం తగ్గకుండా సవరణ బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వం చేనేతలపై నిజమైన ప్రేమను చాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం చేనేతలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. చేనేతలు కూడా భ్రమపడి ఆశపడి గత ప్రభుత్వం కంటే మేలైన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి, మనకు మేలు జరుగుతుంది, వృత్తి మొత్తం కూడా సంక్షోభంలో ఉన్నది అని చెప్పేసి ఆశతో ఓట్లేశారు, గెలిపించారు. చివరికి ఈరోజు బడ్జెట్ని మనం గమనిస్తే ఈ బడ్జెట్లో చేనేతలకి కేటాయించింది మొత్తం రాష్ట్ర బడ్జెట్ 2,94,437 కోట్ల రూపాయల పైసలకు ఉంటే దానిలో 0.066% మాత్రమే చేనేతలకు వచ్చింది. రెండోది మొత్తం పరిశ్రమల శాఖకి సంపాదించింది 4,000 కోట్ల పైసలకు ఉంటే చేనేత రంగానికి 4.42% మాత్రమే కేటాయింపులు జరిగినాయి. దానిలో కూడా ఉద్యోగస్తులకు సంబంధించిన జీతభత్యాలు పోతే చేనేతలకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది కార్మిక వర్గానికి ఆధారపడి సుమారు 4 లక్షల మంది జీవనోపాధి పొందుతున్న ఈ రంగానికి కేటాయింపులు ఉన్నది స్వల్పమైనటువంటిది, అది 30 కోట్ల రూపాయల లోపు మాత్రమే ఉన్నది. మరి ఇన్ని చెప్పి నిన్న మొన్న ఆగస్టు 7 మరి జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు కూడా 10 కోట్ల రూపాయలు మేము వెంటనే రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. సరే, ఆ పథకం అమల్లో కాలయాపన జరిగితే దానికి అర్థం ఉంది. కానీ ఈ రోజు నీకు వచ్చిన అవకాశం బడ్జెట్ ప్రవేశపెడుతూ కూడా ఎక్కడైనా మాకు చూపించాల. సరే, మేము ఏదన్నా బడ్జెట్లో లేకపోతే నాన్ ప్లాన్ బడ్జెట్లో ఉన్నదా అని అంటే అది కూడా ఎక్కడ నాన్ ప్లాన్ బడ్జెట్ అనేది హెడ్డే లేదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏ విధంగా నమ్మి అంటే మేము మోసపోయామా? గత ప్రభుత్వం 24,000 ఇస్తుంటే కాదనుకుని కూడా మరి సగం మందికి ఇచ్చినా 70% మందికి ఇచ్చినా కాదనుకుని నీకు ఓట్లేశారు ఈ జనం అంతా కూడా. అంటే నిన్ను నమ్మారు.
నువ్వేదో చేస్తానని చెప్పావు అంటే ఇటువంటి మోసపూరిత మాటలు కాకుండా కార్యాచరణలో చేనేతలకు చిత్తశుద్ధితో నీతి నిజాయితీతో చేయాలని ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా దీన్ని సీరియస్గా తీసుకుని ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. ఎందుకంటే చేనేతల ఈతి బాధలు నాకు తెలుసు అని పర్యటన చేసి చేనేత కార్మికులకి ఆయన ఎంతో కొంత సహాయం చేసినటువంటి సందర్భం ఉంది. మరి అటువంటి మనిషి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు మన అదృష్టం కొద్దీ. అయితే మేమేం ఆశిస్తాం, ఒక చేనేత కార్మికుడుగా మా గురించి ఆలోచించే నాయకులు వచ్చారని భ్రమపడుతున్నాం. కానీ ఇవాళ బడ్జెట్ చూస్తే వీళ్ళంతా కూడా మనల్ని మభ్యపెట్టారు, భ్రమింపజేశారే తప్ప ఇదంతా మిథ్య అనేది అర్థమవుతుంది. కాబట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి 750 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి థ్రిఫ్ట్ ఫండ్ పథకానికి కేటాయింపులు, అట్లానే ఇన్సూరెన్స్ పథకానికి కేటాయింపులు, అలానే ప్రొడక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కేటాయింపులు, నూలు మీద సబ్సిడీ కేంద్రం ఇస్తున్న దానికి మ్యాచింగ్ గ్రాంట్గా 20% ఇవ్వడానికి కేటాయింపులు, ఇవాళ ఉన్నటువంటి కేంద్రం ఇచ్చేటటువంటి నూలుని అందిపుచ్చుకునే అవకాశం కూడా లేకుండా చేసినటువంటి జీవోల్ని వెంటనే రద్దు చేసి పునఃపరిశీలన చేసి ఏ విధంగా మనం నేరుగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి, డ్వాక్రా గ్రూపులకి, చేనేత సంఘాలకి, మాస్టర్ వ్యవర్స్కి ఇవ్వడానికి అవకాశం ఉందో ఆ పద్ధతిని మీకు సంబంధించిన మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన మనుషుల్ని కమిటీగా వేసుకుని పర్యటన చేసి ఆ పర్యటన ద్వారా వాస్తవ విషయాలు గ్రహించి తద్వారా పాలసీలు రూపొందిస్తే చేనేత రంగాన్ని నిలబెట్టేదానికి చిత్తశుద్ధితో మీరు వ్యవహరిస్తున్నారని మేమందరం అభిప్రాయపడడానికి అవకాశం ఉంటుంది అని ఆ పద్ధతిలో చేయాలని 750 కోట్ల రూపాయలు రేపు శాసనసభలో బడ్జెట్ మీద సవరణ బిల్లు ప్రవేశపెట్టి సవరణ చేసి మా అందరినీ కూడా కాపాడాలని చేనేత సంక్షోభం. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని చెరుకుపల్లి, గుల్లపల్లి, కావూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల నిర్వహణ సరిగ్గా ఉండాలని, విద్యార్థులు చక్కగా చదువుకునే అవకాశాలు కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని చెరుకుపల్లి, గుల్లపల్లి, కావూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, బాపట్ల పట్టణంలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరుకుపల్లి మండలంలో చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ప్రధాన ఉపాధ్యాయులు కె లక్ష్మీనారాయణను ఆ పాఠశాలకు సంబంధించి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు, పేరెంట్ మీటింగ్ నిర్వహణ, పాఠశాల క్రీడా ప్రాంగణ వివరాలు, ఆ ప్రాంగణం వ్యాసార్థం, పాఠశాల కాంపౌండ్ వాల్ పడిపోవటానికి గల కారణాలు, పునర్నిర్మాణానికి తీసుకున్న చర్యలు, టాయిలెట్ల పరిశీలన నిర్వహణ, మధ్యాహ్న భోజనానికి సంబంధించి వంటగది పరిశీలన, తరగతి గదుల పరిశీలన, విద్యార్థుల సామర్థ్యం పరిశీలించి ప్రధాన ఉపాధ్యాయులకు పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, ఇన్ఛార్జ్ జిల్లా విద్యాధికారి చీరాల ఉప విద్యాధికారి ఏ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల డిస్ట్రిక్ట్లో చెరుకుపల్లి మండలంలో కొన్ని స్కూల్స్ని ఎంపిక చేసుకొని చెరుకుపల్లి స్కూలు, గుల్లాపల్లి స్కూలు, కావూరు స్కూల్స్ ఇలాంటివి అబ్జర్వేషన్ చేయడం కోసం ఒక ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. దీనికి సంబంధించిన కన్సర్న్డ్ ఆఫీసర్స్ని కూడా తీసుకొని సో ముఖ్యంగా మనం చూస్తున్నది ఏంటంటే పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి, టీచర్స్ అనేవాళ్ళు పిల్లల్ని ఐడియల్గా ఉంచుతున్నారా, వాళ్ళందరికీ కూడా క్లాసెస్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా, పిల్లల స్టేటస్ ఎలా ఉంది, స్టాండర్డ్స్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా వాళ్ళకి మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి వంటగది కానీ వాళ్ళకి పెట్టే విధానం కానీ అది క్వాలిటీ కానీ ఎలా ఉంది, అట్లనే పిల్లల కోసం ఉన్న అమ్యూనిటీస్, టాయిలెట్స్ ఇలాంటివన్నీ చక్కగా ఉన్నాయా, కరెక్ట్గా లేవా అనేటువంటిది ఇవన్నీ కొన్ని అబ్జర్వ్ చేయడం కోసం వచ్చాను. దేర్ ఆర్ సమ్ అబ్జర్వేషన్స్. నేను ఇప్పటికి 2 స్కూల్స్ చూశాను, 3వ స్కూల్ చూడబోతా ఉన్నాను. సో ఈ అబ్జర్వేషన్స్ ఆధారంగా మనము దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ చేస్తాం. లోపాలు ఏమైనా ఉన్నాయా సార్? లోపాలు మొదట చూసిన స్కూల్లో దేర్ ఆర్ సమ్ ల్యాప్సెస్. అంటే స్కూల్లో ప్రహరీ గోడ అంతా పడిపోయింది, చెత్త చెదారం అంతా లోపల వేస్తున్నారు. బట్ దానికి సంబంధించిన బడ్జెటరీ సపోర్ట్ కూడా చేయాలి, అట్ ద సేమ్ టైం డిసిప్లినరీ కూడా చూడాలి. ఇప్పుడు ఒక సారు మెడికల్ లీవ్ పెట్టారని అంటున్నారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం.
వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థిని అమెజాన్ కంపెనీ ఇంటర్న్షిప్ కు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అమెజాన్ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్నల్ కొరకు నిర్వహించిన ఎంపికలో సెయింట్ ఆన్స్ కళాశాలకు చెందిన బీటెక్ డేటా సైన్స్ విభాగంలో ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని గోపు సింధుజ ఎంపికైనట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు స్పష్టం చేశారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థిని అమెజాన్ కంపెనీ ఇంటర్న్షిప్ కు ఎంపికైనట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ ఇంటర్న్షిప్ కు సంబంధించిన పరీక్షలకు అమెజాన్ కంపెనీ ఏపీలోని అనేక కళాశాల విద్యార్థులకు ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించగా అందులో వరుసగా జరిగిన 3 రౌండ్ల పరీక్షల్లో నెగ్గి కళాశాలకు చెందిన గోపి సింధుజ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఇంటర్న్ గా ఎంపికైనట్లు తెలిపారు. ఈ ఇంటర్న్షిప్ 6 నెలలు ఉంటుందని, ఈ ఎంపికలో ఎంపికైన విద్యార్థినికి నెలకు 1.10 లక్షల వేతనం, ఇతర సౌకర్యాలు ఇస్తారని కళాశాల ప్రాంగణ ఎంపిక అధికారి నూతలపాటి పూర్ణచంద్రరావు తెలిపారు. విద్యార్థిని జనవరి 2025లో బెంగళూరులోని అమెజాన్ కంపెనీ కార్యాలయంలో చేరవలసి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని గోపి సింధుజాను కళాశాలకు చెందిన డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు, డాక్టర్ సి సుబ్బారావు అధ్యాపకులు అభినందించారు. చీరాల మండలం ఈపురపాలెం కాల్వకట్టపై నివాసం ఉంటున్న ఎస్టీ గృహాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరిశీలించారు. గిరిజన సంఘం దేవరకొండ రాము ఆధ్వర్యంలో 100 మంది ఎస్టీలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్టీల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంతో ప్రభుత్వం నిర్విరామంగా పనిచేస్తోందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. చీరాల మండలం ఈపురపాలెం కాల్వకట్టపై నివాసం ఉంటున్న ఎస్టీ గృహాలను జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరిశీలించారు. గిరిజన సంఘం దేవరకొండ రాము ఆధ్వర్యంలో 100 మంది ఎస్టీలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బ్లాంకెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎస్టీలు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని పరిశీలించిన కలెక్టర్ చలించిపోయారు. ఈ క్రమంలోని ప్రాథమిక అవసరాలు యుద్ధ ప్రాతిపదికన తీరుస్తామని హామీ ఇచ్చారు. కాల్వలో చేపల వేటతో అత్యంత నిరుపేదలుగా జీవనం సాగిస్తున్న వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, సంక్షేమ పథకాలను వర్తింపచేస్తానని ప్రకటించారు. జాబ్ కార్డులు జారీ చేసి సమీపంలోనే ఉపాధి హామీ పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కనీసం కూలీ వచ్చేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వీధి విద్యుత్ దీపాలు తక్షణమే వేయిస్తామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ద్వారా మంచినీటి కుళాయిలు ఏర్పాటుతో సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తామన్నారు. అంగన్వాడీ కేంద్ర ఏర్పాటు చేసి ప్రీ స్కూల్ నిర్వహణ, చిన్నారులకు పౌష్టికాహారం అందుబాటులోకి తెస్తామన్నారు. టీకాలు వేయిస్తున్నామా లేదా, వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కోసం ఏర్పాట్లు చేశామా, వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ అంతా ఇచ్చామా లేదా అనేది. సో వీటన్నింటికంటే ముందుగానే ఆధార్ అనేది మన దేశంలో ఎంత ముఖ్యమైంది అనేది అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ తీసుకున్నారు. కానీ ఇప్పటికీ మరి ట్రైబల్ గిరిజనులైనటువంటి యానాదుల కుటుంబాల్లో వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఆధార్లు లేవు. ఈ రోజున మన జిల్లాలో 75,000 గిరిజనులుంటే నేను ఒక సర్వే చేపడితే సుమారు 4,000 మందికి ఆధార్ లేదని వచ్చింది. నేను ఆ ఫిగర్ తో ఇప్పటికీ ఏకీభవించట్లేదు. ఇంకా చాలా మంది ఉంటారని చెప్పి మళ్ళీ సర్వే చేపడతా ఉన్నాను. ఆ 4,000 మందిలో సుమారు 3,000 మందికి ఇప్పటికే ఆధార్ ఇవ్వడం జరిగింది. మిగిలినటువంటి మరో 1,000 మందికి ఒక వారం గడువు లోపలనే ఆధార్ ఇచ్చేదానికి కూడా నేను జిల్లా అధికారులందరికీ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. వారం లోపల వాళ్ళకి ఇచ్చి ఇంకా ఉంటారని చెప్పి డోర్ టు డోర్ సర్వే చేపట్టడం జరుగుతుంది. చీరాల మండలం దేవాంగపురిలోని విశ్రాంతి ఉపాధ్యాయుని నటరాజ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండి నగదును అపహరించుకుపోయారు. బాధితులు చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చీరాల మండలం దేవాంగపురిలోని విశ్రాంతి ఉపాధ్యాయుని నటరాజ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండి నగదును అపహరించుకుపోయారు. బాధితులు చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాధితులు విశ్రాంతి ఉపాధ్యాయుని నటరాజ్ కుమార్ కుటుంబంతో కలిసి హైదరాబాద్ లోని కుమారుని వద్దకు 10 రోజుల క్రితం వెళ్లగా మంగళవారం ఉదయం ఇంటి పని మనిషి ఇంటిని శుభ్రం చేసేందుకు వెళ్లగా ఇంటి తలుపులు పగలగొట్టి ఉండటంతో యజమానికి సమాచారం అందించింది. దీంతో సమాచారం అందుకున్న బాధితులు బంధువుల సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు చోరీ జరిగిన ఇంటికి పరిశీలించారు. ఇక క్లూస్ టీం సభ్యులు చోరీ జరిగిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదుతో ఇంట్లోని సుమారు 17 సవర్ల బంగారం, 20 తులాల వెండి, కొంత నగదు అపహరణకు గురైనట్లుగా పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చీరాల సంత బజార్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం
దేవస్థాన ప్రతిష్ట వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మాధవరావు తెలిపారు. చీరాల సంత బజార్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గురువారం దేవస్థాన ప్రతిష్ట వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు మాధవరావు తెలిపారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి 99వ ప్రతిష్ట వార్షికోత్సవ కార్యక్రమం ఇది 21/11/24 అనగా గురువారం రేపటి రోజున అమ్మవారికి పంచామృత అభిషేకం, అలానే నగరేశ్వర స్వామికి అభిషేకం, కుంకుమార్చన, 11 గంటలకి హోమం, 12 గంటలకు సమారాధన కార్యక్రమం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం కమిటీ వారి ఆధ్వర్యంలో. కావున ప్రజలందరూ అమ్మవారిని సేవించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాం. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మొత్తం 31 కంపార్ట్మెంట్లకు గాను కేవలం ఒక కంపార్ట్మెంట్ లో మాత్రమే భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 62,085 మంది భక్తులు దర్శించుకోగా 21,335 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.78 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ను గత కొన్నాళ్లుగా వరుసగా తుఫాన్లు వెంటాడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు ఆవర్తనాలతో ఏపీలో భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల చివరిలో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని తెలిపింది. 23న అల్పపీడనం ఏర్పడి 27 నాటికి తుఫాన్ గా బలపడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 28 లోపు చెన్నై, నెల్లూరు మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్పింది. ఈ తుఫాన్ ప్రభావంతో 24 నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక గత వారం కూడా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికా విద్యాశాఖ మంత్రిగా వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకురాలు లిండా మెక్మెహన్ ను దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నియమించారు. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా చేసిన సమయంలో చిన్న తరహా వాణిజ్య శాఖకు మెక్మహాన్ పనిచేశారు. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం ఆమె మిలియన్ల డాలర్లు విరాళమిచ్చారు. ట్రూత్ సోషల్ మీడియాలో లిండా ఓ పోస్ట్ చేశారు. దశాబ్దాల తన నాయకత్వ అనుభవాన్ని విద్యా, వాణిజ్య వృద్ధి కోసం వాడనున్నట్లు ఆమె చెప్పారు. రాబోయే తరానికి చెందిన అమెరికా విద్యార్థులను, కార్యకర్తలను తీర్చిదిద్దనున్నట్లుగా తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో విద్యాశాఖను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 45.53% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అదే సమయంలో జార్ఖండ్లోనూ 61.47% ఓటింగ్ జరిగినట్లు వెల్లడించారు. మహా ఎన్నికల్లో బాలీవుడ్ తారలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. 9.63 కోట్ల మంది ఓటర్లు 4,136 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుండగా 31 సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 23 మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. గతంలో వైఎస్ఆర్ అసాధ్యమన్న పోలవరం ప్రాజెక్టును సుసాధ్యం చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నప్పటికీ జాప్యం కాకూడదన్న ఉద్దేశంతోనే పోలవరం నిర్మాణ బాధ్యతలు తీసుకున్నామని చెప్పారు. 413 రోజుల రికార్డ్ టైంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడితే దాన్ని కాపాడుకోవడం తెలియలేదని గత ప్రభుత్వాన్ని విమర్శించారు. 28 సార్లు నేరుగా ప్రాజెక్టును సందర్శించా, 80 సార్లు రివ్యూ చేశా. 2019లో టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే పోలవరం ప్రాజెక్టు 2021లోనే పూర్తయ్యేదని చెప్పారు సీఎం చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ తో మొత్తం ధ్వంసం చేశారని, అవగాహన లేని మంత్రుల చేతిలో పడి ప్రాజెక్టు వెనక్కు వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చాక మళ్లీ పట్టాలెక్కిందని చెప్పారు. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో 2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని మాటిచ్చారు. భారతదేశం ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు, రీటైల్ విక్రయాల్లో 1 మిలియన్ యూనిట్ మైలురాయిని అధిగమించాయి. ఇది ఎలక్ట్రిక్ 2 వీలర్ రంగానికి గణనీయమైన విజయమని చెప్పాలి. ఓలా ఎలక్ట్రిక్ మోటార్ కో, బజాజ్ ఆటో మరియు ఎథర్ ఎనర్జీ భారతీయ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయని రీటైల్ అమ్మకాల డేటా సూచిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ 376 550 యూనిట్లతో, టీవీఎస్ 187 301 యూనిట్లతో,
బజాజ్ ఆటో 157 528 యూనిట్లతో మరియు ఏథర్ ఎనర్జీ 107 350 యూనిట్లతో ముందుంది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలతో మూడవ అతిపెద్ద సెగ్మెంట్ గా ఉన్నాయి. అయితే వాణిజ్యాలు 5259 లైట్ గూడ్స్ క్యారియర్లు 3512 బస్సులు మరియు 180 హెవీ గూడ్స్ క్యారియర్లతో సహా చిన్న 0.53% వాటాను సూచిస్తాయి. ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో వరుస సెంచరీలు సాధించిన టీమిండియా యువ స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఏకంగా 69 స్థానాలను మెరుగుపరుచుకుని ఏకంగా టాప్ కి చేరుకున్నాడు. తిలక్ టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో చోటు సంపాదించడం ఇదే తొలిసారి. ఇంగ్లాండ్ ఆటగాడు లియామ్ లివింగ్స్టోన్ ను వెనక్కి నెట్టి భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నంబర్ 1 ఆల్రౌండర్ గా నిలిచాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ లో పాండ్యా బ్యాట్ తో పాటు బాల్ తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. 4 మ్యాచ్ల సిరీస్ ను టీమిండియా 3-1 తేడాతో గెలుచుకుంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే శాఖ అన్ని చర్యలు చేపడుతోంది. చీరాల రైల్వే స్టేషన్ సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్. రాష్ట్ర బడ్జెట్ లో చేనేతల కేటాయింపుపై స్పందించిన రాష్ట్ర చేనేత జనసమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు మాచర్ల మోహన్ రావు. బడ్జెట్ లో 750 కోట్లతో సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలి. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.